హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పచ్చి పులుసు ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మన తెలంగాణ వాళ్ళకైతే తెలియకుండా ఎవ్వరు ఉండరని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. ఖచ్చితంగా తెలియని వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అయితే అదురుస్తుంటుంది. మేము రీసెంట్గా మా మ్యారేజ్ డే రోజు ఈ పచ్చి పులుసు చేస్తే మా రూమ్ దగ్గర అక్క వాళ్ళైతే అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుందని చెప్పేసి చాలా ఫ్యాన్స్ అయితే అయిపోయారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు, ఒక 10 minutes చింతపండుని అయితే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాతకి ఆ చింతపండుని మొత్తం రసం లెక్క చేసి అందులో వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం, అలాగే గల్లుప్పు అంటే దొడ్డుప్పు అయితే ఉంటుంది కదా, అది అయితే వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మీ ఇంట్లో ఏమేమి వాడతారో అవన్నీ అయితే వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. పసుపు వేసుకొని మనం ఇంతకుముందు చేసుకున్న రసం అంతా అందులో అయితే పోసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకుంటే ఇక టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కాంబినేషన్ అయితే చికెన్, మటన్ దేంట్లోకైనా పనిచేస్తుంది. ఇంతసేపు వీడియో చూసారుగా, వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.